సభాయ నమః. జనరల్గా అక్క పెళ్లి జరుగుతుంటే చెల్లెలి పెళ్లి కూడా చేశారు. ఆ టైప్లో 4 అక్షంతలు ఇటు కూడా వేసేస్తే 2 ఇళ్ళు నిలబడతాయి. అది తమాషా అయిన, ఇది ఒక తమాషా అయిన విషయం. మీకు బహుశా తెలిసే ఉంటుంది, 2-3 ఏళ్ల క్రితం నేను నాన్నెందుకో వెనకబడ్డాడు అని ఒక కవిత చదివాను. అది చాలా వైరల్ అయింది. ప్రపంచ రచయిత యాక్చువల్గా ఇతను. పనసకల్లా ప్రకాష్ అసిస్టెంట్ డైరెక్టర్. దాని వారిని కూడా ఒక కుర్చీ వేస్తున్నాడు. ఏమైందంటే యాక్చువల్గా నేను క్రేన్ ఒక్కపొడి వాళ్ళు ఓనర్సు గుంటూరులో ఒక సభ ఏర్పాటు చేసి నాన్న మీద కవితలు రాయమని ఒక పుస్తకం వేశారు. వాళ్ళు దాదాపు ఒక 150-200 కవితలు, అందరూ నాన్నల మీద రాసిన పుస్తకం అది. అందులో నేను కూడా మధ్యతరగతి నటరాజు అని నాన్నని దృష్టిలో పెట్టుకుని ఒకటి రాసి అక్కడికి వెళ్ళాం. ఆ సభకి చిన్నజీయర్ స్వామి గారు ముఖ్య అతిథి. అది ఒక దేవాలయ ప్రాంగణం. అయితే పుస్తకావిష్కరణ జరిగే ముందు జనరల్గా వాట్సాప్లో ఎక్కువ చెత్త వస్తుంటుంది, అప్పుడప్పుడు మంచిగా కూడా వస్తాయి కదా. అలా మంచిగా వచ్చిన ఒకటి నాన్నెందుకో వెనకబడ్డాడు. సందర్భం ఉంది కదా అని ఆ పుస్తకంలోంచి కాకుండా నేను వాట్సాప్లో అది చదివాను అన్నమాట. అది చదువుతున్నప్పుడు నాకు సడన్గా మధ్యలో మా నాన్న గుర్తొచ్చాడు. వచ్చి కొంచెం కంఠం గద్గదమైంది, మాట రావట్లేదు. వెనక నుంచి స్వామీజీ వారు ఇలా వీపు తొడుగుతున్నాడు, అంటే ఇలా ఓదారుస్తున్నట్టు అన్నమాట. సరే వాట్ ఎవర్, అది అందులో కంటెంట్ అవుతేనేమి అన్ని రకాలుగా అది వైరల్ అయిపోయింది. చాలామంది అనుకున్నారు అది నేను రాశానని. అది నేను రాయలేదు నిజానికి. ఇప్పుడు కొత్త బాధ ఏమిటంటే, ఎంత అద్భుతంగా ఉంది సార్ మీరు రాశారు, విననే అసలు నేను రాయలేదు అని వినట్లేదు ఎవడు చెప్పినా కూడా. ఇప్పటికి కూడా చాలామంది నమ్మరు, అది ఆఖరికి. సో ఎక్కడ చూసిన నేను రాసే ఇంకా కొన్ని సందర్భాల్లో ఏంటంటే నాన్న ఎందుకో వెనకబడ్డాడు రాసిన తనిఖీల భరణి గారికి అది వింటే ఇంకా మా చేత అలా ఇలాగా అయిపోయింది. నాకు చాలా అది భావదారిద్ర్యం, అది భావ చౌర్యం నిజానికి. ఒకటి నేను బలవంతంగా, అందుకని నాకు ఇప్పుడు నిద్ర పట్టడం మానేసింది. ఎందుకంటే ఇది ఎవరు రాశాడు, ఇది అతన్ని తీసుకొచ్చే వరకు. అంచేత ఒక 3 రోజులు వేటాడితే అతను తీరా చేస్తే మా ఇంటికి బాగా దగ్గరలో ఉన్నాడు. అతను అసిస్టెంట్ డైరెక్టర్, సేమ్ ఫీల్డ్. అతన్ని ఎలాగైనా పట్టుకుని రాత్రి 11 గంటలకి నేను ఫోన్ చేశాను. ఏమయ్యా బాబు నీకు దండం పెడతాను, నువ్వు ఎక్కడున్నా ప్రకట్ హోజానా రేపు అని చెప్పి మిగతా శిష్యులందరినీ పిలిచి అతనికి సన్మానం చేసి ఈ నాన్న ఎందుకో వెనకబడ్డాడు రచన ఇతను చేశాడు అని చెప్పాక ఆ మీడియా వాళ్ళు ఇతను చేశాడా, అది అతను ఎందుకు చేశాడు అన్నట్టు చెప్పారు తప్ప అంటే చూడండి ఎంత దురదృష్టం. అంటే గతంలో ఇలా కూడా జరిగింది నాకు. వంశీ గారితో సీరియస్గా సినిమాలు రాసే టైంలో నేను ఒకటి మానేసా. అది ఏప్రిల్ 1 విడుదల. ఆ తర్వాత అది నా అకౌంట్లో పడిపోయింది. అది రాసింది ఎల్బీసీ. ఇప్పటికీ చాలామంది తెలియదు అది. ఇప్పటికీ ఎల్బీసీ రామ్ కూడా అది కూడా నువ్వే రాసేవేమనుకుంటా అనే స్థితికి తీసుకొచ్చారన్నమాట. సో ఫైనల్గా అతను ప్రకాష్ని పిలిచి, బాబు ఇతను రాశాడన్నా, అది సరే మొత్తానికి నమ్మిన వాళ్ళు నమ్మారు, నమ్మని వాళ్ళు నమ్మలేదు. సరే వాట్ ఎవర్ జరిగింది. ఇప్పుడు చాలా సభల్లో మొన్న ఎక్కడో విదేశాల్లో వెళ్ళినా కూడా అదొకసారి మళ్ళీ చదవమని చెప్పి అంతా అయిపోయింది. ఇప్పుడు మనవాడు ఈ పుస్తకం మొన్న అదే శీర్షిక మీద ఒక కవితా సంకలనాలు పుస్తకాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చాడు 4. నేను ఇది మళ్ళీ ఇంట్లో ఎందుకయ్యా ఆవిష్కరణ, ఎవరికైనా తెలియాలి కదా, ఓ పని చేద్దాం, బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా అక్కడ పెడదాంలే, అక్కడ టైంలో స్లాట్ తీసుకుని అక్కడ ఆవిష్కరిద్దాం అని ఇతన్ని కూడా తీసుకెళ్ళారు. అయితే అక్కడ ముందే చెప్పేయాలట, ముందు స్లాట్ చెప్పాలండి, అది కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నాడు. అప్పుడు నాకు ఇతను గుర్తొచ్చాడు, హేమంత్ నా శిష్యుడు. సరే ఎలాగా చేస్తున్నాడు కాబట్టి అతను పర్మిషన్ తీసుకుందామని, హేమంత్ ఇలా ఉందమ్మా, నీ పుస్తకం ఆవిష్కరణ అయ్యాక
అతన్ని కూడా పెడతా, నీకు అభ్యంతరం ఏమైనా ఉందంటే భలేవారు గురుగారు తప్పకుండా పెట్టండి అన్నమాట. అని అంటేనే ఈ నంబరు ప్రకాష్కి పంపించి అతను సహృదయంగా ఒప్పుకున్నాడయ్యా, నువ్వు ఒకసారి అతనికి థ్యాంక్స్ చెప్పు అన్న. అతను వచ్చాడు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుని మొత్తానికి ఇది ఒకే వేదిక మీద జరుగుతున్న 2 పెళ్ళిళ్ళు, లేదా ఒకే టికెట్ మీద చూపిస్తున్న 2 సినిమాలు, లేదా ఏకకాలంలో ఆవిష్కరిస్తున్న 2 పుస్తకాలు. ఇది నేపథ్యం.